మగధీరలో కాలభైరవ 100 మంది శత్రువులను చంపాడు. అది ఫిక్షనల్. కానీ రియల్ లైఫ్ లో ఇతను ఒక్కడే 300 మంది శత్రువులను చంపాడు. ఇది ఒరిజినల్. అతనే ది గ్రేట్ ఇండియన్ సోల్జర్ రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్ గారు. 1962 నూరానాంగ్ ప్రాంతంలో ఇండియా చైనా మధ్య వార్ జరుగుతున్న టైంలో చైనా సైనికులతో పోల్చుకుంటే మన సైనికుల దగ్గర వసతులు సరిపడా ఆయుధాలు లేవు. దాంతో అధికారులు మన బలగాల్ని వెనక్కి రమ్మని పిలిచారు. కానీ జస్వంత్ సింగ్ గారు మాత్రం దేశం కోసం ఇక్కడే చావనైనా చస్తాను కానీ వెనక్కి మాత్రం తిరిగి రాను అని చెప్పి అక్కడే కొండపై ఉండి 72 గంటల పాటు చైనా సైనికులతో వీరోచితంగా పోరాడాడు. నలువైపులా 300 ఆయుధాలు అమర్చుకుని తానొకడే వ్యూహాత్మకంగా యుద్ధం కొనసాగించాడు. చివరి నిమిషం వరకు పోరాడి దాదాపు 300 మందిని మట్టుపెట్టి చివరిగా తన దగ్గర మిగిలిన ఏకైక తూటాతో కాల్చుకుని వీరం పొందాడు. 3 రోజుల పాటు ముప్పు తిప్పలు పెట్టిన వాడు తమ చేతిలో చావలేదన్న కసితో తల మొండెం వేరు చేసి తలను తమతో తీసుకెళ్లారు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగాక జస్వంత్ సింగ్ గారి తలను భారత్ కు అప్పగించారు.